Good morning friends. So welcome to Ram CR Guru YouTube classes. సో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఏంటంటే మిక్స్డ్ జంబుల్డ్ కోడింగ్. సో జంబుల్డ్ కోడింగ్ అంటే ఏంటంటే పర్టిక్యులర్ కాలమ్ 1 కొన్ని వర్డ్స్ ఇస్తాడు, సిమిలర్లీ కాలమ్ 2 సమ్ పర్టిక్యులర్ వర్డ్స్ ఇస్తాడు. ఫస్ట్ వర్డ్ మ్యాచింగ్ ఫస్ట్ వన్, సెకండ్ వర్డ్ మ్యాచింగ్ సెకండ్ వన్, థర్డ్ వర్డ్ మ్యాచింగ్ థర్డ్ వన్, ఫోర్త్ 5 5 6 6 అలా డైరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం డైరెక్ట్ జంబుల్డ్ కోడింగ్ అని చెప్పేసి మాట్లాడతాం. సో అలానే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే మిక్స్డ్ జంబుల్డ్ కోడింగ్. మిక్స్డ్ జంబుల్డ్ కోడింగ్ ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా 9 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 9 కోడ్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్గా టేప్ వర్డ్ వచ్చేసరికి మ్యాచింగ్ అనేది ఏ కాదు. సో సంథింగ్ ఇట్ విల్ బి, అంటే ఇవన్నీ కూడా జంబుల్డ్ చేస్తున్నాయి. ఈ జంబుల్డ్ని ప్రాపర్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ జంబుల్డ్ కోడింగ్ ఫ్రెండ్స్. మిక్స్డ్ జంబుల్డ్ కోడింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనకి 1 to 9లో ఉన్న వాటిని సో ఆర్డర్ బట్టి మనం కాలమ్ 1 అనేది అరేంజ్ చేయాలి. అంటే మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 3 లెటర్స్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, 3 లెటర్స్ వర్డ్స్ అన్నీ రాయాలి. సో నెక్స్ట్ 4 లెటర్ వర్డ్స్, నెక్స్ట్ 5 లెటర్ వర్డ్స్, అలా ఆర్డర్ వైజ్ ఫస్ట్ మనం అరేంజ్ చేసుకోవాలి. సో అలా అరేంజ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ 1 to 9 కాలమ్ 1 ఉన్నదాన్ని ఇక్కడ 1 to 9 కాలమ్ 1ని నేను ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాను. ఇది మనకు వాడు ఇచ్చే క్వశ్చన్ అనేది ఇది మనకు వాడు ఇస్తాడు ఎగ్జామ్లో. ఆ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ని మనం ప్రాపర్గా మనం సాల్వ్ చేయడానికి, ఇది మనం సొల్యూషన్లా చేయడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకుని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి ఒకసారి సిమిలర్లీ సిప్ అండ్ అగైన్ టై. సో ఓవరాల్ 3 లెటర్ వర్డ్స్ 3 ఉన్నాయి, కానీ ఫస్ట్ ఆర్డర్లో నేను అరేంజ్ చేసుకున్నాను. సో అలానే నెక్స్ట్ 4 లెటర్ వర్డ్స్ ఏమున్నాయి, ఇక్కడ టేప్ ఉంది. సో అలానే నెక్స్ట్ COUP కప్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఉందండి. సో ఈ మూడింటిని కూడా నేను ఏం చేశాను, ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 5 లెటర్ వర్డ్ ట్రీట్ అని ఉంది, అలానే 6 లెటర్ వర్డ్ వచ్చేసరికి రొటేట్ అని ఉంది. మనం అలా అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇచ్చిన వాటిని, ఇది జంబ్లింగ్లో ఉన్న వాటిని ఒక ఆర్డర్ ప్రకారం రాసుకోవాలి. సో ఆర్డర్ ప్రకారం రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేసి అంటే ఫస్ట్ మనం నెక్స్ట్ కాలమ్ 2లో ఉన్న బాక్సెస్ని అబ్జర్వ్ చేయండి. మీరు ఈ కాలమ్ 2లో ఉన్న వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం మనం 6 నుంచి వద్దామండి. 6 లెటర్స్ నుంచి వచ్చేసరికి 6 లెటర్ వర్డ్ ఓన్లీ 1, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రొటేట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద కాలమ్ 2లో కూడా 6 లెటర్ వర్డ్ అనేది కనిపిస్తే కంపల్సరీ రొటేట్ కోడ్ అనేది అదే అవుతుంది. 2 6 లెటర్ కోడ్స్ కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం వేరేలా చెక్ చేయాలి. ఇక్కడ మనకి ఓన్లీ 1 6 లెటర్ వర్డ్ ఉందంటే ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఓన్లీ 1 6 లెటర్ కోడ్ వర్డ్ అనేది ఉంటుంది. సో జస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ LHHPOK అనేసి అంటే ఇక్కడ ఈ యొక్క మనం 9th వన్ వచ్చేసరికి ఇక్కడ రాయొచ్చు LHHPOK. సో పర్టికులర్గా మనం ఆర్డర్లో అరేంజ్ చేసేటప్పుడు రొటేట్ యొక్క కోడ్ అనేది ఇలా రాసాము. ఓకే, సో నెక్స్ట్ అలానే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇక్కడ ఓన్లీ 5 లెటర్ వర్డ్ ట్రీట్ ఈస్ ఓన్లీ 1 వర్డ్, దట్ ఈస్ 5 లెటర్ వర్డ్ ఫ్రెండ్స్. సో ఆ 5 లెటర్ వర్డ్ అనేది ఒకసారి ఎక్కడుందో చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి KHLPH అంటే KHLPH. సో ఇప్పుడు మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ 9 వర్డ్స్ 2 వర్డ్స్ అనేది మనకి కోడ్స్ అనేది కన్ఫర్మ్ అయింది. సో రిమైనింగ్ 7 మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మన డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చేటప్పుడు 6 లెటర్ వర్డ్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలానే 5 లెటర్ వర్డ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ 4 లెటర్ వర్డ్స్ COUP TAPE TYRE YEAR ఓవరాల్ 4 వర్డ్స్ ఉన్నాయండి. అలానే ఇక్కడ కూడా మనం 4 లెటర్ వర్డ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో MOIJ
అలానే NHPK, NKPL. సో సిమిలర్లీ PMLH అనేవి 4 లెటర్ కోడ్స్ కూడా 4 ఉన్నాయి. బట్ విచ్ కోడ్ ఈజ్, ఏ పర్టికులర్ వర్డ్ యొక్క కోడ్ అనేది పర్టికులర్ కోడ్ అవుతుంది, పర్టికులర్ ఒరిజినల్ వర్డ్ కోడ్ అనేది పర్టికులర్ కోడ్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలంటే ఎలా? సో 4 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ లెటర్ ఐడెంటిఫికేషన్లో మనం ఏం చేస్తున్నాం, లెటర్ ఐడెంటిఫికేషన్లో పర్టికులర్ వర్డ్స్లో ఇన్ దిస్ 2 టర్మ్స్లో సపోజ్ ఇక్కడ పీ కామన్గా ఉందంటే ఇక్కడ కూడా మన పీ కామన్ ఎలా ఉందనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. అలానే ఇక్కడ మన 4 లెటర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 లెటర్ వర్డ్స్ అనేది ఇక్కడ మనం రాసి, సో దాన్ని ఇక్కడ మనం రాసి దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసుకుందాం. ఫస్ట్ 4 లెటర్ వర్డ్స్ తీసుకున్నాక 4 లెటర్ వర్డ్స్ అనేది జస్ట్ ఇక్కడ నార్మల్గా రాద్దాం. 4 లెటర్ వర్డ్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, MOIJ ఉందండి. సో అలానే సో నెక్స్ట్ NHPK అని చెప్పేసి ఉంది. సో నెక్స్ట్ అలానే ఇక్కడ NKPL అనేది కనిపిస్తుంది. అలానే PM, సో PMLH అనేది 4 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4th, 5th, 6th, 7th ఈ 4 లెటర్ వర్డ్స్కి ఈ 4 లెటర్ వర్డ్స్లో ఏది పర్టికులర్గా ఒక్కొక్క కోడ్ అనేది అవుతుంది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూస్తే ఫస్ట్ మనకి ఇచ్చిన వర్డ్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్ వైజ్ రాసుకున్నాం. 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, 5 లెటర్ వర్డ్స్, 6 లెటర్ వర్డ్స్గా రాసాము. 6 లెటర్ వర్డ్ ఒకటే ఉంది కాబట్టి 6 లెటర్ వర్డ్ కోడ్ అనేది ఇక్కడ కూడా ఒకటే ఉంది, మ్యాచ్ అయింది. అలాగే 5 లెటర్ కోడ్ కూడా ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5 లెటర్ కోడ్ అనేది మ్యాచ్ అయింది. 4 లెటర్ కోడ్స్ అనేవి 4 ఉన్నాయి. 4 లెటర్ కోడ్స్ ఇక్కడ కూడా పర్టికులర్గా 4 కోడ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి పర్టికులర్ ఇయర్ కోడ్ నాకు కావాలంటే ఎలా మనం మ్యాచ్ చేయాలంటే ఇప్పుడు రైట్. సో ఇప్పుడు మనం కామన్ వర్డ్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తామండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, COUP అండ్ అగైన్ సపోజ్ రొటేట్. ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు విచ్ ఈస్ ద కామన్ లెటర్, ఇక్కడ కామన్ లెటర్ వచ్చేసరికి మనకి O ఉంది. అలానే ఇక్కడ కామన్ లెటర్ O ఉంది కాబట్టి సో సిమిలర్లీ ఇక్కడ కూడా మన కామన్ లెటర్ అనేది O కనిపిస్తుంది, అంటే O యొక్క కామన్ లెటర్ O కనిపిస్తుంది. అలానే ఇక్కడ COUP కూడా మనకి మ్యాచింగ్ O అన్న అవుట్ ఆఫ్ 4 వర్డ్స్లో మనకి ఒక వర్డ్ అనేది సూటబుల్ అవుతుంది. ఇక్కడ చూసారా MOIJ అంటే ఇక్కడ O అనేది ఉంది కాబట్టి COUP కోడ్ వచ్చేసరికి MOIJ అనేది పెట్టాను చూసారా మీకు. సో ఇక్కడ మనకి COUP కోడ్ అనేది మ్యాచ్ అయింది. సో నెక్స్ట్ అలానే సపోజ్ ఇక్కడ ఒకసారి మనకి టేప్ అనేది కోడ్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఈ అవుట్ ఆఫ్ 3 వర్డ్స్లో టేప్ కోడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో టేప్ కోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ టేప్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ TAPలో ఇక్కడ మనకి P అనేది కామన్గా తీసుకొని నెక్స్ట్ ఇక్కడ 7th లెటర్ కూడా సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ P అనేది కామన్గా తీసుకున్నాం అనుకోండి. టేప్ COUP ఏంటి కామన్ ఉంది ఇక్కడ, P లెటర్ ఈజ్ కామన్. P లెటర్ కామన్ ఉందంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సపోజ్ ఇక్కడ ఉన్న వర్డ్స్లో MOIJ అని మ్యాచ్ అయ్యే ఏదైనా ఒక లెటర్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే ఇక్కడ M అనేది మ్యాచ్ అయ్యింది చూసారా. సో TAPE టేప్లో P అండ్ COUP Pలో ఇక్కడ PP కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి MOIJ PMLH M కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం PMLH అనేది టేప్ కోడ్గా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందని మీకు అనుకుంటున్నాను. అలా కామన్గా చెక్ చేసుకుంటూ మనం ఈ యొక్క జంబుల్డ్ కోడింగ్ అనేది డైరెక్ట్ కోడింగ్ లాగా మనం మార్చుకొని తర్వాత మన సమ్స్ అనేది చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 లెటర్ వర్డ్స్ ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఇయర్, అనదర్ వర్డ్ ఈజ్ TYRE టైర్. సో ఈ రెండింటికి కూడా ఇక్కడ 4 లెటర్ వర్డ్స్ 2 ఉన్నాయండి. ఈ రెండిట్లో సూటబుల్ కోడ్స్ అనేది ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అనేసి చూస్తే ఇక్కడ మనకి YEAR ఇయర్ ఉంది చూసారా. TYREలో మనకి కామన్ వర్డ్స్ ఏంటి, Y ఈజ్ కామన్, నెక్స్ట్ E ఈజ్ కామన్ అండ్ అగైన్ R ఈజ్ కామన్. ఓకే, YER లెటర్స్ ఆర్ ద కామన్ ఫర్ ద కాలమ్ 1. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే కామన్ ఉంది, N కామన్ ఉంది, అలానే P కామన్ ఉంది, నెక్స్ట్ అలాగే K అనేది కామన్. అంటే 3 లెటర్స్
3 లెటర్స్ కామన్ వర్డ్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. అయితే మనకి ఇక్కడ 3 లెటర్స్ కామన్, ఇక్కడ 3 లెటర్స్ కామన్ ఉండేటప్పుడు మనకి విచ్ కోడ్ ఇన్ విచ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలంటే లిటిల్ బిట్ టఫ్. ఈ టఫ్గా ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే కంపారిటివ్ ఇక్కడ ఏదైనా లెటర్స్ మనకి కామన్గా ఉన్నాయి, వేరే వాటితో మనకి మెర్జ్ అవుతున్నాయా, కామన్గా మెర్జ్ అవుతున్నాయా అనేది మనము చూడాలి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ట్రీట్ అనేది చూద్దామండి. ట్రీట్ TREAT ట్రీట్లో ఏంటి కామన్గా ఉన్నాయి? ట్వైస్. టీ లెటర్ ఈస్ కామన్ విత్ ట్వైస్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏముంది, ఇక్కడ కామన్గా హెచ్ అనేది ఉందిగా. అంటే ఇప్పుడు ఈ రెండింటి వర్డ్స్లో కూడా మనకి కామన్గా ఉన్న హెచ్ ఏమైనా ఉందా? కామన్గా కాదు, టీ లెటర్ ఏమైనా ఉందా? టీ లెటర్. సో లెటర్ టీ అనేది టైర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి టీ యొక్క కామన్ ఇక్కడ హెచ్ కనిపిస్తుంది. అంటే టీ కోడ్ వచ్చేసరికి హెచ్ కాబట్టి ఇక్కడ కూడా మనకి టీ కోడ్ అనేది నాకు హెచ్ కావాలి. సో హెచ్ అవ్వాలంటే ఇక్కడ ఏముంది, హెచ్ ఉన్నది ఏంటంటే NHPK. సో NHPK అనేది ఇక్కడ మనకి NHPK ఈజ్ ద కోడ్ ఆఫ్ టైర్ అని మనం చెప్పొచ్చు. సో రెస్ట్ ఆఫ్ ది వర్డ్ అండ్ 4 లెటర్ వర్డ్ అంటే ఇక్కడ మనకి NKPL అనేది మనకి ఇక్కడ 4 లెటర్ వర్డ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 6 లెటర్ వర్డ్ కంప్లీట్ చేస్తాం, 5 లెటర్ వర్డ్, నెక్స్ట్ 4 లెటర్ వర్డ్స్ కూడా కరెక్ట్గా మనం మ్యాచ్ చేస్తాం. ఎలా మ్యాచ్ చేయాలనేది మనము ఆ కామన్ కోడ్స్ కేటగిరీలో మనం అబ్జర్వ్ చేస్తేనే ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి 3 లెటర్ వర్డ్స్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు 3 లెటర్ వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏముంది, సే, సిప్, టై. ఓకే, సో అలానే ఇక్కడ మనకి ఏంటంటే NLS, MSR, HRP అనేది ఉందండి. ఇప్పుడు మనం 3 లెటర్ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా వర్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక లాజిక్ ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ TIE అనేది మీరు అబ్జర్వ్ చేయండి. TIE అనేది మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి. సో ఇక్కడ మన TIE అనేది మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఇక్కడ T అనేది ఒక లెటర్ చూసారా, ఆ T కోడ్ వచ్చేసరికి కింద మనం ఫైండ్ అవుట్ చేస్తాం హెచ్ అన్నాం కదా. ఆల్ 3 వర్డ్స్లో హెచ్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ HRPలో ఉంది కాబట్టి సో దట్ కోడ్ ఈజ్ HRP అనేది మనం చెప్పొచ్చు కదా. సో నెక్స్ట్ అలానే SAYSIPలో ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ ఏంటంటే ఏంటి కామన్గా ఉంది. సో కామన్గా ఉన్న వర్డ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ HRP కంప్లీట్ అయిపోయింది కాబట్టి NLS అలాగే MSR అనేది చెప్పేసి మనం చూస్తాము. ఈ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఈ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఇక్కడ I అనేది కామన్గా ఉందిగా. SIPTIలో I ఈజ్ కామన్ అండి, I ఈజ్ కామన్. ఇప్పుడు మనకి I కామన్గా ఉంది కాబట్టి ఈ I కామన్గా ఉందంటే ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్న లెటర్ ఏంటి, R ఉంది కదా, ఇంకా వేరే ఏమీ లేదు. సో R ఉంది. ఈ రెండిట్లో కామన్గా వచ్చే వర్డ్ ఏంటండి, ఎందుకంటే ఆల్రెడీ టై కోడ్ అనేది HRP అనేది ఫిక్స్డ్. ఇక్కడ మనకి దీనికి రిలేటెడ్ ఈ రెండిట్లో ఏది కామన్గా ఉందంటే R ఉందండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే MSR అనేది అవుతుంది. సో రిమైనింగ్ ఓన్లీ 1 వర్డ్ ఈజ్ పెండింగ్, దట్ ఈస్ సే కోడ్ ఈజ్ NLS అనేది మనం చూసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి టోటల్ 9 వర్డ్స్ 9 కోడ్స్ అనేది ప్రాపర్ ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇది జంబుల్డ్ అంటే మిక్స్డ్ జంబుల్డ్ కోడింగ్లో నుంచి డైరెక్ట్ జంబుల్డ్ కోడింగ్లోకి మనం మార్చుకున్నాము. ఇప్పుడు దీని తర్వాత మనం పర్టికులర్ లెటర్ యొక్క కోడ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనకి ఇచ్చే కింద క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కాలమ్ 1 కాలమ్ 2 ఉన్న వర్డ్స్ కోడ్స్ వచ్చేసరికి వీటి నుంచి మనం కామన్ లెటర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేస్తాము. ఇక్కడ టీ లెటర్ కోడ్ ఏంటనేది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేస్తాం. టీ లెటర్ కోడ్ వచ్చేసరికి ఇక్కడ టీ అంటే హెచ్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. హెచ్ ఈజ్ రిపీటెడ్ విత్ 2 టైమ్స్. సో ఇక్కడ టీ కూడా హెచ్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇక్కడ కూడా హెచ్ రిపీట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం ఆబ్వియస్లీ ద కోడ్ ఆఫ్ టీ అంటే మనం హెచ్ అన్నామండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ కాలమ్ 1 అంటే క్యాపిటల్ లెటర్స్, కాలమ్ 2 అనేవి స్మాల్ లెటర్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ అలానే సో నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ రెండిట్లో చూడండి సే సిప్, ఈ రెండిట్లో కూడా ఇక్కడ మనకి కామన్గా ఎస్ అనేది ఉంది.
ఈ రెండిట్లో కామన్గా మనకి ఏముంది, ఇక్కడ కూడా ఎస్ ఉంది కాబట్టి ఓకే. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ కోడ్ ఈజ్ స్మాల్ ఎస్గా మనం చెప్పొచ్చు. ఓకే, సో ఎస్ కోడ్ అనేది స్మాల్ ఎస్గా చెప్పొచ్చు అండి. సో నెక్స్ట్ అలానే సో విచ్ ఆర్ ద కామన్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ ఏ అనేది ఉందండి. సో ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ కామన్గా ఉంది. సో ఏ ఉంది, ఏ ఉంది, అలాగే ఇక్కడ వై ఉంది, వై ఉంది. ఓకే ఓకే. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ వై చూద్దామండి. వై ఎక్కడెక్కడ ఉందో రౌండ్ అప్ చేద్దాం. వై అండ్ అగైన్ ఇక్కడ 4th వై ఉంది. సో నెక్స్ట్ అలానే 5th వై ఉంది. అండ్ అగైన్ నెక్స్ట్ సో దేర్ ఇస్ నో వై. సో ఇక్కడ ఫస్ట్లో ఉన్న లెటర్ ఫస్ట్లో ఉన్నది. నెక్స్ట్ అలానే నెక్స్ట్ వై 4th ఉన్నది. 1 and 4 వాట్ ఈస్ ద కామన్? ఎన్ఎల్ఎస్ ఎన్కేపిఎల్ అంటే ఇక్కడ ఎన్ అనేది కామన్గా ఉందండి. అలాగే సపోజ్ ఇక్కడ 5th కూడా ఎన్ అనేది కామన్గా ఉంది కాబట్టి వై కోడ్ వచ్చేసరికి మనం ఎన్గా చెప్పొచ్చు. సో దట్ క్యాపిటల్ వై కోడ్ ఈజ్ స్మాల్ ఎన్గా మనం చెప్పొచ్చు అండి. ఓకే, స్మాల్ ఎన్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ అలానే నెక్స్ట్ విచ్ ఆర్ ద కామన్ అనేది ఒకసారి చూస్తే సపోజ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏ ఒకసారి చెక్ చేద్దామండి. సో ఫస్ట్ లెటర్లో ఏ ఉంది ఫస్ట్ వర్డ్లో. నెక్స్ట్ ఏ అనేది ఎక్కడ ఉందో చెక్ చేయండి. 4లో ఏ ఉంది. సో నెక్స్ట్ అలానే 6th ఏ ఉంది. సో నెక్స్ట్ 8th కూడా ఏ ఉంది. అలాగే 9th కూడా ఏ ఉందండి. సో ఇక్కడ మనకి ఫస్ట్లో ఉన్న ఏ నెక్స్ట్ అలానే 4th ఉన్న ఏకి ఫస్ట్ 4th కామన్గా ఉన్నది ఏంటి? ఫస్ట్ 4th అంటే ఇక్కడ ఎల్ఎస్ ఉందండి. ఇక్కడ కేపిఎల్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎల్ అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే ఇక్కడ ఎల్ ఉందా? ఎస్, ఎల్ ఈస్ దేర్. నెక్స్ట్ అగైన్ ఇక్కడ 8th లెటర్ 8th వర్డ్స్లో కూడా ఏ ఉంది. ఏ కోడ్ ఎల్ ఉందండి. ఇక్కడ కూడా మనకి ఎల్ ఉంది కాబట్టి సో ద కోడ్ ఆఫ్ ఏ అనేది మనం స్మాల్ ఎల్గా చెప్పొచ్చు. సో దాన్ని మనం రౌండప్ చేసేద్దాం. ఎల్ అనేది ఏ ఎల్ రెండు రౌండప్ చేసేస్తే సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఎల్ అనేది రౌండప్ చేస్తున్నాను. సో సిమిలర్లీ ఎల్ అనేది ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా మనం రౌండప్ చేసేస్తే సో ఫినిష్ అయిపోయిందండి. ఓకే, ఏ కోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సిమిలర్లీ అలానే నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎస్ కూడా నేను రౌండప్ చేసేస్తాను. ఇక్కడ ఎస్ కూడా రౌండప్ అయిపోయిందండి. సో నెక్స్ట్ సపోజ్ నెక్స్ట్ ఏముందో ఐ ఉందండి. ఐ అంటే చెక్ చేద్దాం. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఆల్రెడీ మీకు ఐ అంటే చెప్పాను. ఎంఓఆర్ ఇక్కడ ఆర్ఓపి అంటే ఆర్ అనేది కామన్గా ఉంది కాబట్టి సో ద కోడ్ ఆఫ్ ఐ ఈజ్ ఆర్ అండి. ద కోడ్ ఆఫ్ ఐ ఈజ్ ఆర్ అంటే ఐ అనేది రౌండప్ చేద్దాము. అలాగే ఆర్ అనేది కూడా రౌండప్ చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ 1 లెటర్ పి ఈజ్ పెండింగ్. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ 1 లెటర్ పి ఉందంటే ఇక్కడ ఎం ఉంది. ఇక్కడ కూడా పి కనిపిస్తుంది చూస్తారా? ఇదిగోండి పి ఉంది. ఇక్కడ కూడా పి కామన్ ఉందంటే ఇక్కడ కూడా మనకి ఎం అనేది ఉంది కాబట్టి సో ద కోడ్ ఆఫ్ పి ఈజ్ ఎం అని చెప్పొచ్చు అండి. ద కోడ్ ఆఫ్ పి ఈజ్ ఎం. ఇలా మనకి ఇంటర్లింకింగ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అలానే ఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈ అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వర్డ్ ఏముంది ఇక్కడ మనకి ఈ లెటర్ ఉంది కదా. అండ్ అగైన్ 3 and 4 ఈ ఉందండి. 3 and 4లో 3లో పి ఉంది. ఇక్కడ కూడా పి ఉంది కాబట్టి సో ఈ కోడ్ ఈజ్ పి అనేది మనం చెప్పొచ్చు. కోడ్ ఆఫ్ ఈజ్ పి. కోడ్ ఆఫ్ ఈ అనేది పిగా చెప్పొచ్చు. ఇక్కడ ఈ ఉన్న చోట అంతా కూడా మనం పి అనేది రౌండప్ చేయండి. సో రౌండప్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఈ ఉంది. ఇక్కడ కూడా పి కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ ఉంది. ఇక్కడ కూడా పి అనేది మనం సర్కిల్ చేసేస్తామండి. సో నెక్స్ట్ అలానే నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ 4thలో ఇక్కడ చూసారా ఆర్ ఓన్లీ 1 లెటర్ ఈస్ పెండింగ్. ఇక్కడ కే అనేది ఒక లెటర్ పెండింగ్ ఉందండి. మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఆరు కే ఉంది. ఇది ఆర్. సో ఇక్కడ ఆర్ ఉంది చూసారా? ఇందులో కూడా మనకి కే అనేది ఉంది. రౌండప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ బట్ ఇక్కడ కూడా చూసారా ఆర్ ఉంది. ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి కే అనేది ఉంది. అంటే ద కోడ్ ఆఫ్ ఆర్ ఈజ్ కే. ద కోడ్ ఆఫ్ ఆర్ ఈజ్ స్మాల్ కే అనేది మనం చెప్పొచ్చు. అంటే ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. టైర్ అనేది కంప్లీట్ అయిపోయింది. టేప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సిఓయు అనేది ఉందండి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ ఓ ఉంది. అలానే ఇక్కడ కూడా ఓ ఉంది. అంటే 7, 9 7, 9లో ఇందులో కామన్గా ఉన్నది ఏంటి? ఓకే కామన్గా ఉంది. సో దట్స్ వై కోడ్ ఆఫ్ ఓ ఈ స్మాల్ ఓ. కోడ్ ఆఫ్ ఓ ఈ స్మాల్ ఓ అండి. ఇప్పుడు క్లారిటీ వస్తుంది అనుకుంటా మీకు. సో నెక్స్ట్ అలానే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ టీ అనేది హెచ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి అది కూడా మనం రౌండప్ చేసేస్తున్నాము. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఆర్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి.
సో ఆర్ వచ్చేసరికి కే అన్నాం కాబట్టి ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఈ లెటర్స్ కూడా అయిపోయినాయి. ఇక్కడ మనకి ఇంకా పెండింగ్ ఉన్నది ఏంటంటే సి అండ్ యూ ఉన్నాయండి. సి అండ్ యూ వచ్చేసరికి ఇక్కడ సి అనేది ఎక్కడైనా కామన్గా ఉందా, లేదు. సో యూ అనేది ఎక్కడైనా కామన్గా ఉందా, లేదు. కాబట్టి సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ సి కోడ్ వచ్చేసరికి మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ సి కోడ్ అనేది ఐఆర్జే ఉందండి. సి కోడ్ అనేది ఇక్కడ మనం ఐఆర్జే ఏదైనా కామన్గా ఉంటే అది కూడా మనం తీసుకోవచ్చు. అలాగే యూ కోడ్ కూడా మన ఇక్కడ ఐఆర్జే అనేది మనం పెట్టుకోవాలి. ఈ రెండిట్లో కూడా మనకి ఇచ్చిన క్వశ్చన్లో సపోజ్ ఐ ఈజ్ గివెన్, జే ఈజ్ నాట్ గివెన్ మీన్స్ యూ కన్సిడర్ యాజ్ ఐ, అదర్వైజ్ జే ఏదైనా కామన్గా ఉందేమో అనేది ఒకసారి మనం చెక్ చేయాలి. చెక్ చేస్తే సపోజ్ ఇక్కడ సి ఉంది, సో దెర్ ఈజ్ నో సి అండి. ఇంకా సి అనేది ఎక్కడ లేదు. యూ ఎక్కడ ఉంది, ఇక్కడ యూ ఇక్కడ ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో యూ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇలా మనకి దిస్ ఆర్ దట్ అనేది మనం తీసుకుంటే ఇలా మనం ఇప్పుడు ఏం చేస్తాము, కాలమ్ 1 కాలమ్ 2 బేస్ చేసుకొని పర్టికులర్ లెటర్స్ యొక్క కోడ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి బేస్డ్ ఆన్ దిస్ టేబుల్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేయడమే. సో దెర్ ఇస్ నో వరీ. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫస్ట్ మనం ఇది ఫైండ్ అవుట్ చేయడం, దీని నుంచి టేబుల్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఇక మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం సంస్కృతి చూద్దాం. ఇక్కడ మనకి వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ సోప్. ఓకే, సో వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ఎస్, ఎస్ కోడ్ ఈజ్ ఎస్ అండ్ ఓ కోడ్ ఈజ్ ఓ అండ్ వాట్ ఈస్ యూ కోడ్. సో యూ కోడ్ ఐఆర్జే. ఐఆర్జే అనేది పర్టికులర్గా మనకు ఆప్షన్లో ఐ ఇస్తే ఐ తీసుకోండి, జే ఇస్తే జే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పీ కోడ్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ పీ కోడ్, పీ కోడ్ ఈజ్ ఎం అనేది చెప్తున్నామండి. మీకు వచ్చే డౌట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ యూ కోడ్ అనేది ఐ తీసుకోవాలా జే తీసుకోవాలా అనేది మీకు డౌట్గా ఉంటుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆ ఇచ్చిన ఆప్షన్లో వాడు ఐ అనేది ప్రిఫర్ చేస్తే ఐ తీసుకోండి, జే అనేది ప్రిఫర్ చేస్తే జే తీసుకోండి. రెండు ఉన్న ఆప్షన్స్ అయితే ఇవ్వడు. సో కాబట్టి ఐఆర్జే అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ అలానే ఇక్కడ మన రియాక్ట్ అనేది ఉందండి. సో రియాక్ట్లో వచ్చేసరికి ఏంటంటే ఆర్ వచ్చేసరికి వాట్ ఈస్ ఆర్ కోడ్ కే అండ్ ఈ కోడ్ ఈజ్ పి అండ్ ఏ కోడ్ ఈజ్ ఎల్ అండ్ అగైన్ సి కోడ్ ఈజ్ ఐఆర్జే అనేది తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఆప్షన్స్ ఇచ్చుంటే మీకు క్లారిటీ వచ్చేది, బట్ ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఆప్షన్స్ ఇవ్వట్లేదు. ఆప్షన్స్ ఇస్తే మీరు ఐఆర్జే అనేది ఈజీగా క్లారిటీ అనేది మీరు తీసుకోగలరు. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ టీ కోడ్ వచ్చేసరికి హెచ్ అనేది మనం చెప్తున్నామండి. సో సిమిలర్లీ నెక్స్ట్ ట్రేస్. సో ట్రేస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ట్రేస్ అంటే ట్రీ కోడ్ హెచ్, ఆర్ కోడ్ ఈజ్ కే అండ్ ఏ కోడ్ ఈజ్ ఎల్ అండ్ అగైన్ సి కోడ్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ సి. సో హియర్ ఐఆర్జే అనేది తీసుకుంటున్నాం. అలానే ఈ కోడ్ వచ్చేసరికి పి అనేది మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ సిమిలర్లీ పొసెస్. వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ పి, పి కోడ్ ఈజ్ ఎం, ఓ కోడ్ ఈజ్ ఓ, ఎస్ కోడ్ ఈజ్ ఎస్ ఓన్లీ and again E code is P only, again S code is only small s only. Okay, సో ఇలా మన ఆప్షన్స్ అనేది చెప్పొచ్చు. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేద్దామండి ఇక్కడ. సో క్రియేట్లో ఇక్కడ మనకి సి కోడ్ వచ్చేసరికి ఐఆర్జే అనేది చెప్పండి. నెక్స్ట్ అలాగే ఆర్, కోడ్ ఆఫ్ ఆర్ ఈజ్ కే, కోడ్ ఆఫ్ ఈ ఈజ్ పి, కోడ్ ఆఫ్ ఏ ఈజ్ ఎల్, కోడ్ ఆఫ్ టీ ఈజ్ వాట్ ఈస్ కోడ్ ఆఫ్ టీ ఈజ్ హెచ్ అండ్ అగైన్ కోడ్ ఆఫ్ ఈ ఈజ్ పి అండి. సో సిమిలర్లీ ఈజీ వచ్చేసరికి కోడ్ ఆఫ్ ఈ పి, నెక్స్ట్ ఏ కోడ్ ఈజ్ ఎల్, ఎస్ కోడ్ ఈజ్ స్మాల్ ఎస్ అండ్ వై కోడ్ ఈజ్ స్మాల్ ఎం. సో ఫైనల్లీ ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ క్యూర్. వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ సి, సి ఈజ్ నథింగ్ బట్ ఐఆర్జే అనేది క్వశ్చన్లో మనకి బేస్డ్ ఆన్ ద ఐతో ఫామ్ అయిన క్వశ్చన్ అనేది ఉంటే, ఐతో ఫామ్ అయిన ఆన్సర్ ఉంటే ఐ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ యూ కూడా ఇక్కడ మనం ఐఆర్జే అనేది తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. ఇక్కడ ఐ ఇస్తే ఇక్కడ జే ఇస్తాడు, ఇక్కడ జే ఇస్తే ఐ ఇస్తాడు, అదర్వైజ్ ఐ ఇస్తే ఐ ఇవ్వడండి. ఐఆర్జే రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. సో నెక్స్ట్ అలాగే ఆర్ లెటర్ ఈజ్ కే అండ్ అగైన్ ఈ లెటర్ ఈజ్ వాట్ ఈజ్ ఈ లెటర్ అనేది మనం పీగా తీసుకుంటాము. సో ఇప్పుడు ఇలా మనకి ఈ యొక్క మిక్స్డ్ జంబుల్డ్ కోడింగ్ అనేది మనకి కంప్లీట్ అయింది. మరలా ఒకసారి ప్రాసెస్ అనేది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి కాలమ్ 1 కాలమ్ 2 ఇచ్చేటప్పుడు డిసిమిలర్ ఆర్డర్లో ఇచ్చేస్తాడు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ బట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తాము. అరేంజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం లెటర్ కోడ్ ఎక్కడైతే ఈక్వల్ అవుతుందో అలా మనం అరేంజ్ చేస్తూ డిక్రీజింగ్ ఆర్డర్లో అలా మ్యాచ్ చేసుకుంటే మనం మళ్ళీ కాలమ్ 2 అనేది కరెక్ట్ డైరెక్ట్ జంబుల్డ్
డైరెక్ట్ జంబుల్డ్ కోడింగ్ లాగా మనం కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇక్కడ మన కామన్గా ఉన్న లెటర్స్ బట్టి ఇలా మన టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ టేబుల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి మనం ప్రాపర్గా ఆన్సర్ చేయాలండి. ఇది మనకి జంబుల్డ్ కోడింగ్ అనేది మనము చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ మిక్స్డ్ జంబుల్డ్ కోడింగ్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఈవెన్ పీఓస్ ఆర్ ఎనీ సెకండ్ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, ఫిలిమ్స్ తర్వాత మెయిన్స్ కదా, ఆ మెయిన్స్ వాటిల్లో మనకి ఎక్కువగా ఇలా మిక్స్డ్ జంబుల్డ్ కోడింగ్ అనేది ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంటుంది. అర్థమవుతుంది కదండి. సో ఇలా మనకి ఈ జంబుల్డ్ కోడింగ్ అనేది చేయొచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఓకే, సో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రమోట్ చేసి మన ఛానల్ని డెవలప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో అలానే నెక్స్ట్ వీడియోలో ఓవరాల్గా మన కోడింగ్ అండ్ డీకోడింగ్ క్విక్ రివిజన్ అనేది ఆల్ 8 మోడల్స్ అనేది ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. Until keep watching my channel. I wish you all the best friends. Thank you.